బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత BNSS 2023 చాప్టర్ 1 ప్రిలిమినరీ విభాగాలు 1 నుంచి 5 వరకు. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత BNSS 2023 1973 నాటి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ CRPC స్థానంలో భారతదేశంలోని క్రిమినల్ ప్రొసీడ్యూరల్ లా ఫ్రేమ్వర్క్ లో గణనీయమైన మార్పును సూచిస్తుంది. సెక్షన్ 1 నుండి 5 వరకు ఉన్న ప్రిలిమినరీ అధ్యాయం పునాదిని వేస్తుంది. మొత్తం చట్టపరమైన కోడ్ యొక్క వివరణ మరియు అమలుకు మార్గనిర్దేశ్ చేసే ముఖ్యమైన నిర్వచనాలు, పరిధి మరియు అనువర్తనాన్ని ఏర్పాటు చేయడం మిగిలిన సంహిత కోసం పునాది. విభాగం 1 సంక్షిప్త శీర్షిక పరిధి మరియు ప్రారంభం. ఈ విభాగం చట్టం యొక్క అధికారిక హోదాను అందిస్తుంది. దీని భారతీయ నాగరిక్ సురక్షా సంహిత 2023 గా పేర్కొనవచ్చు. ఇది భారతదేశం యొక్క మొత్తం భూభాగాన్ని కవర్ చేసే చట్టం యొక్క భౌగోళిక పరిధిని మరియు చట్టం అమలులోకి వచ్చే తేదీని నిర్దేశిస్తుంది. ఖచ్చితమైన ప్రారంభ తేదీని సెక్షన్లో పేర్కొనవచ్చు లేదా అమలు ప్రక్రియలో సౌలభ్యాన్ని నిర్ధారిస్తూ కేంద్ర ప్రభుత్వంచే తెలియజేయబడటానికి ప్రతినిధిగా ఉంటుంది. విభాగం 2 నిర్వచనాలు. సెక్షన్ 2 ప్రిలిమినరీ అధ్యాయంలో కీలకమైన భాగం. ఇది BNSS 2023 అంతటా ఉపయోగించే వివిధ పదాలకు నిర్వచనాలను అందిస్తుంది. ఈ నిర్వచనాలు కీలక పదాలపై స్పష్టత మరియు ఏకరీతి అవగాహనను నిర్ధారిస్తాయి, తద్వారా చట్టపరమైన వివరణలలో తలెత్తే అస్పష్టతలను తగ్గిస్తుంది. ఈ విభాగంలో నిర్వచించబడిన నిబంధనలలో కాగ్నిజబుల్ నేరం, నాన్ కాగ్నిజబుల్ నేరం, బెయిలబుల్ నేరం, నాన్ బెయిలబుల్ నేరం మరియు క్రిమినల్ చట్టం యొక్క విధానపరమైన అంశాలకు సంబంధించిన ఇతర అంశాలు ఉన్నాయి. ఈ విభాగం అన్ని వాటాదారులకు చట్టమలు, న్యాయ వ్యవస్థ మరియు పౌరులకు పరిభాషపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండేలా చేయడం ద్వారా విధానపరమైన నియమాలకు వేదికను నిర్దేశిస్తుంది. విభాగం 3 సూచనల నిర్మాణం. ఈ విభాగం BNSSలోని నిర్దిష్ట నిబంధనలు మరియు నిబంధనలకు సూచనల వివరణతో వ్యవహరిస్తుంది. చట్టంలోని నిర్దిష్ట నిబంధనలు, కార్యాలయాలు లేదా అధికార పరిధికి సంబంధించిన ఏదైనా సూచన BNSSలో వివరించిన నిర్వచనాలు మరియు పరిధికి అనుగుణంగా ఉంటుందని ఇది నిర్ధారిస్తుంది. ఈ చట్టపరమైన నిర్మాణం చట్టపరమైన పత్రం అంతటా స్థిరత్వం మరియు పొందికను కొనసాగించడంలో సహాయపడుతుంది. చట్టంలోని క్రాస్ రిఫరెన్స్లు సరిగ్గా అర్థం చేసుకోవడం మరియు వర్తింపజేయడం. సెక్షన్ 4 ఇండియన్ పీనల్ కోడ్ మరియు ఇతర చట్టాల కింద నేరాల విచారణ. సెక్షన్ 4 భారతీయ శిక్షా స్మృతి IPC లేదా మరేదైనా చట్టం క్రింద ఉన్న నేరాలు BNSSలో నిర్దేశించబడిన విధానాల ప్రకారం దర్యాప్తు చేయబడతాయి, విచారించబడతాయి మరియు ఇతరత్రా పరిష్కరించబడతాయి. ఈ విభాగం BNSS యొక్క విస్తృతమైన అనువర్తనాన్ని నొక్కిచెబుతుంది మరియు క్రిమినల్ కేసులను నిర్వహించడానికి ఇది ప్రాథమిక విధాన మార్గదర్శిగా పనిచేస్తుందని నిర్ధారిస్తుంది. వివిధ చట్టపరమైన సందర్భాలలో నేర న్యాయ ప్రక్రియను క్రమబద్ధీకరించడంలో మరియు ప్రామాణీకరించడంలో BNSS పాత్రను ఇది హైలైట్ చేస్తుంది. విభాగం 5 పొదుపు. ప్రిలిమినరీ అధ్యాయం యొక్క చివరి విభాగం సెక్షన్ 5 BNSS యొక్క చట్టం ద్వారా ప్రతికూలంగా ప్రభావితం కాకుండా కొనసాగుతున్న ప్రొసీడింగ్లు మరియు హక్కులను రక్షించే నిబంధనలను సేవ్ చేస్తుంది. ఈ నిబంధన CRPC నుండి BNSSకి సజావుగా మారడాన్ని నిర్ధారిస్తుంది. మునుపటి చట్టపరమైన ఫ్రేమ్వర్క్ ప్రకారం తీసుకున్న చర్యలు మరియు నిర్ణయాలను పరిరక్షిస్తుంది. CRPC లేదా ఇతర ముందస్తు చట్టాల క్రింద ప్రారంభించబడిన ఏదైనా విచారణ, చట్టపరమైన ప్రక్రియ లేదా ప్రొసీడింగ్ చెల్లుబాటులో కొనసాగుతుందని మరియు కొత్త BNSS నిబంధనల ప్రకారం ముందుకు సాగవచ్చని ఇది స్పష్టం చేస్తుంది. సారాంశం. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత 2023 యొక్క ప్రాథమిక అధ్యాయం చట్టం యొక్క సంక్షిప్త శీర్షిక, పరిధి మరియు ప్రారంభాన్ని స్థాపించడం మరియు పత్రమంతటా స్పష్టత మరియు స్థిరత్వాన్ని నిర్ధారించే కీలకమైన నిర్వచనాలను అందించడం. ఇది నేరాల విచారణ కోసం ఫ్రేమ్వర్క్ను సెట్ చేస్తుంది మరియు పాత నుండి కొత్త విధాన నియమావళికి మారే సమయంలో కొనసాగుతున్న చట్టపరమైన చర్యలను రక్షిస్తుంది. ఈ పునాదంశాలను నిర్దేశించడం ద్వారా ప్రాథమిక అధ్యాయం BNSS సజావుగా మరియు సమర్థవంతంగా అమలు చేయబడుతుందని నిర్ధారిస్తుంది. ఇది భారతదేశ నేరవిధానపరమైన చట్టాలను ఆధునీకరించే దిశగా ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది.
సమాచారంతో ఉండండి, సౌకర్యంతో జీవించండి.